నా పేరు దీపక్. నేను మీకు ప్రాసెసర్ అంటే ఏంటో చెప్తాను. ప్రాసెసర్ అన్నా మైక్రో ప్రాసెసర్ అన్నా ఒకటే. మనిషికి మెదడు ఎలాగో కంప్యూటర్కి కూడా ప్రాసెసర్ అలాగా. మనిషి మెదడుతో లెక్కలు ఎలాగ చేస్తాడో కంప్యూటర్ కూడా ప్రాసెసరు అలా లెక్కలు చేస్తుంది. ఈ ప్రాసెసర్ అన్నది కంప్యూటర్లో ఒక మెదడు లాంటిది. మనిషి లెక్కలు చేయడానికి ఎలా మెదడుని అవుతే ఎలా ఉపయోగిస్తాడో అలాగే కంప్యూటర్లో ప్రాసెసర్ అలా లెక్కలు చేస్తుంది అన్నమాట. కూడికలు తీసివేతలు ఇవన్నీ చేసేది ఈ ప్రాసెసరే. ఈ ప్రాసెసర్లో డ్యూల్ కోర్ ప్రాసెసర్ అంటారు. డ్యూల్ కోర్ ప్రాసెసర్ అంటే కోర్ అంటే మెదడు, అంటే ఒక ప్రాసెసర్ డ్యూల్ కోర్ అంటే 2 మెదళ్ళు, అంటే ఒక ప్రాసెసర్లో 2 మెదళ్ళు ఉన్నాయని అర్థం. అలాగే ప్రాసెసర్లో 64 బిట్ ప్రాసెసర్, 32 బిట్ ప్రాసెసర్ అని ఉంటాయి. ఇప్పుడు లేటెస్ట్గా వచ్చేవన్నీ 64 బిట్ ప్రాసెసర్స్. ఈ 64 బిట్ ప్రాసెసర్లో ఈ 64 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా మనం ఇన్స్టాల్ చేయొచ్చు. అంటే విండోస్ 7 ఉంది. విండోస్ 7లో 64 బిట్ ఓఎస్ అలాగే 32 బిట్ ఓఎస్ అని కూడా ఉంటాయి. 64 బిట్ ప్రాసెసర్లో 32 బిట్ ఓఎస్ ఇన్స్టాల్ చేయొచ్చు, అలాగే 64 బిట్ ఓఎస్ కూడా ఇన్స్టాల్ చేయొచ్చు. ఇప్పుడు ప్రాసెసర్ అంటే మీకు చూపిస్తాను. ప్రాసెసర్ అంటే మనిషికి మెదడు ఎలాగో కంప్యూటర్ కూడా ప్రాసెసర్ అలాగా. అలాగే ర్యామ్ ఎంత విశాలంగా ఉంటే అంత స్పీడ్గా మనం కంప్యూటర్ పని చేయించవచ్చు. ఇప్పుడు ఈ టేబుల్ ఉంది. ఈ టేబుల్ మీద ఈ చిన్న టేబుల్ మీద ఈ అబ్బాయి టిఫిన్ చేస్తున్నాడు. అలాగే టేబుల్ విశాలంగా అదే టేబుల్ పెద్దదవుతే అంటే 1 GB ర్యామ్ 1 GB ర్యామ్ అంటే టేబుల్ చాలా పెద్దదయింది అనుకోండి. అలాగే టేబుల్ ఎప్పుడైతే పెద్దదవుతుందో అప్పుడు ఇక్కడ భోజనం కూడా పెట్టుకోవచ్చు. భోజనం, కూరలు ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. అలాగే వాటర్ ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు. అంటే మనం ర్యామ్ ర్యామ్ ఎంత ఎక్కువ ఉంటే అంత విశాలంగా ఉందన్నమాట. టేబుల్ అంత విశాలంగా ఉంటుంది. అంటే వాటి మీద అన్నీ మనం పెట్టుకోగలం. అలాగే మనం కంప్యూటర్ ఆన్ చేయగానే ముందు ఓఎస్ అంతా కూడా ఈ ర్యామ్ మీద లోడ్ అవుతుంది. అంటే ఈ ర్యామ్ ఎంత విశాలంగా ఉంటే మనం అంత ఈజీగా అంత వేగంగా మనం పని చేసుకోగలం. ఇప్పుడు ర్యామ్ మీద ఉన్న డేటాని ఈ ప్రాసెసర్ చదువుద్దన్నమాట. అంటే ముందు మన కంప్యూటర్ స్విచ్ ఆన్ చేయగానే ఓఎస్ అంతా కూడా వచ్చి ఈ ర్యామ్ మీద లోడ్ అవుతాయి. ఓఎస్ అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ అంటే ఎంఎస్ ఆఫీసు, ఫోటోషాప్ ఇవన్నీ కూడా ఈ ర్యామ్లోనే లోడ్ అవుతాయి. ర్యామ్ ఎంత ఎక్కువ ఉంటే అంటే 1 GB ఉంటే లేకపోతే 2 GB ఉంటే ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిదన్నమాట. అలాగే ఈ ప్రాసెసర్ కూడా ఈ ర్యామ్ మీద ఉన్న డేటాని అంతా ఈ ర్యామ్ మీద పనిచేయగలదు. అంటే ఈ టేబుల్ మీద ఈ ప్రాసెసర్ కూడా ఈ ర్యామ్ ఎంత విశాలంగా ఉంటే ప్రాసెసర్ కూడా అంత తేలిగ్గా తీసుకోగలదు. సపోజ్ ఈ అబ్బాయి ఉన్నాడు, మంచినీళ్ళు తాగాలనుకుంటున్నాడు. మంచినీళ్ళు తాగాలంటే టేబుల్ ఎంత విశాలంగా ఉంటే అంత ఈజీగా తీసుకోగలడు. లేకపోతే ఆ మంచినీళ్ళు తీసుకోవడానికి అతనికి లేట్ అవ్వచ్చు. భోజనం ఇవన్నీ ఉంటే ఆ చిన్న టేబుల్ మీద మంచినీళ్ళు తీసుకోవాలన్నా కూడా కొద్దిసేపు ఆలస్యం అవ్వచ్చు. ర్యామ్ ఎంత విశాలంగా ఉంటే అంత కంప్యూటర్ కూడా అంత స్పీడ్గా పనిచేస్తుంది. ర్యామ్ ఎంత ఎక్కువ ఉంటే అంత స్పీడ్గా కూడా కంప్యూటర్ పనిచేస్తుంది. మనం ఏదైనా ఒక ఫైల్ని ఒక ఫైల్లో మార్పులు చేర్పులు ఇవన్నీ చేయాలన్నా అవి ర్యామ్ మీద లోడ్ అవుతుంది అన్నమాట. ఆ ర్యామ్ మీద మనం చేసిన వర్క్ మనం అంతా చేసి
మనం అంతా టైప్ చేసి మిస్టేక్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేసి అది మన హార్డ్ డిస్క్లో సేవ్ చేసుకుంటాం. అంటే మనం ఈ పని అంతా చేయాలన్నా ఈ ర్యామ్ మీద చేయాలి. అంటే ర్యామ్ ఎంత విశాలంగా ఉంటే మనం పని అంత సులువుగా చేయొచ్చు, అంత స్పీడ్గా కూడా చేయవచ్చు.